దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం కొనసాగుతోంది. ఉదయం నుంచి కూడా ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కానీ చాలా పోలింగ్ బూతుల వద్ద ఈవీఎంలు పనిచేయని పరిస్థితి. కొన్ని చోట్ల ఈవీఎంలు పనిచేస్తుంటే మరికొన్ని చోట్ల వీవీప్యాట్లు మొరాయిస్తూ ఉన్నాయి. ఉదయం నుంచి కూడా ఓటర్లు 7 గంటల నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుగానే వచ్చి ఉన్నారు. కానీ చాలా చోట్ల ఓటర్లకు నిరాశ ఎదురవుతుంది. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈవీఎంలు ఇంకా పనిచేయని పరిస్థితి చాలా కేంద్రాల్లో నెలకొని ఉంది. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో పోలింగ్ ప్రారంభం కాలేదు. ఇక ప్రముఖ రాజకీయ సినీ ప్రముఖులు ఈరోజు ఉదయాన్నే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు. ఓటును బాధ్యతగా తీసుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఓటు వేయడానికి ముందుకు రావాలి అని చెప్పి తమ సందేశాన్ని ఇవ్వడం జరిగింది. మంగళగిరిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే పులివెందులలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అందరూ కూడా కుటుంబ సభ్యులతో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇటు హైదరాబాద్ లో పలువురు సినీ సెలబ్రిటీస్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం ఉదయం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూ ఉన్నారు ఎన్టీవీ ప్రతినిధులు ప్రతి చోటు నుంచి కూడా. అయితే చాలా పోలింగ్ బూతుల వద్ద ఓటర్లకు అసంతృప్తితో వెనుదిరుగుతున్నారు ఇంటికి. చాలాసేపటి నుంచి పోలింగ్ ప్రారంభం కాకపోవడం, గంటన్నర పాటు క్యూ లైన్లో వేచి ఉండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో వాళ్ళు వెనుతిరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరికొన్ని చోట్ల తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఓటర్లు. ఉదయం నుంచే కూడా ఎక్కువగానే ఓటర్లు సంఖ్య రద్దీగానే ఉంది అని చెప్పొచ్చు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా బారులు తీరి ఉన్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం మనం. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46,120 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఈ ఉదయం 5:30 గంటలకే మాక్ పోలింగ్ నిర్వహించడం జరిగింది. అనంతరం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46,120 పోలింగ్ కేంద్రాలున్నాయి. అలాగే 28,000 కేంద్రాల వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. కృష్ణా జిల్లాలోని 3 నియోజకవర్గాలైన విజయవాడ సెంట్రల్, విజయవాడ పశ్చిమం, మైలవరం నియోజకవర్గాల్లో 2 ఈవీఎంలు ఉపయోగించబోతున్నారు. ఇక్కడ 15 మంది కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో ఈ పరిస్థితి నెలకొంది. అయితే ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అధికారులు, పోలీసులు చర్యలు తీసుకున్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించాయి. గుంటూరు జిల్లా సత్తెనపల్లి వద్ద ఏ విధంగా ఉంది పరిస్థితిని వివరాలు అందించడానికి మా ప్రతినిధి శర్మ అక్కడే సిద్ధంగా ఉన్నారు. శర్మ, చెప్పండి, పోలింగ్ అక్కడ ప్రారంభమైందా? ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయా? గుంటూరు జిల్లా సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం చాలా అత్యంత కీలకమైనటువంటి నియోజకవర్గం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం కావడంతో ఇక్కడ చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశం. ఇక్కడ మొత్తం 2,30,000 మంది ఓటర్లు ఉన్నారు. 276 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఇప్పటి వరకు 10 నుంచి 12 పోలింగ్ బూతుల్లో ఈవీఎంల మొరాయింపు కారణంగా కొంత ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే మొదలవుతోంది కాబట్టి చాలా మంది ఓటర్లు బారులు తీరి నిలబడి ఉన్నారు. సత్తెనపల్లి టౌన్ లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి సెంటర్ ఇది. నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి, అలాగే ఈ సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ అన్నది ఇక్కడ కొద్దిసేపటి క్రితమే మొదలైంది. ఒక్కొక్కరుగా లోపలికి వెళ్లి ఆ
ఓటు వేసి బయటికి వస్తున్నటువంటి అంశం ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి ఓటర్లు చాలా బారులు తీరి ఉన్నారు. ఇక్కడ సుమారు ఈ టౌన్ లోనే 20,000కు పైగా ఓటర్లు ఉన్నట్టు తెలుస్తోంది కాబట్టి 3-4 పాయింట్లలో ఇప్పుడు చూస్తున్నటువంటి గవర్నమెంట్ స్కూల్లోనే 3 పోలింగ్ బూతులు ఏర్పాటు చేసినటువంటి అంశం. ఇక కోడెల శివప్రసాద్ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు, అంబటి రాంబాబు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ కూడా 2014లో ఇదే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 924 ఓట్లతో కోడెల శివప్రసాద్ అప్పుడు ఆయన గెలుపొందినటువంటి పరిస్థితి. మరి ఈసారి కూడా ఇద్దరు తలపడుతుండడంతో చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి నియోజకవర్గం కాబట్టి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అంశం. గుంటూరు జిల్లాలో చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం కావడంతో ఇక్కడ గెలుపోటములో విషయంలో చాలా ఉత్కంఠ అన్నది రేపేటువంటి అవకాశం కనిపిస్తోంది కాబట్టి ఓటర్లు కూడా చాలా ఉత్సాహంగా వాళ్ళు వచ్చారు. ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? ఎన్ని గంటలకు వచ్చారమ్మా? మేము 7ంటికి వచ్చాం. 7 గంటలకు వచ్చారు అంటే అప్పటి నుంచి ఇంతే ఉందా? ముందుకు సాగట్లేదు. ఏమని చెప్తున్నారు మరి? జనం ఉన్నారు సార్ బాగా. మిషన్ లో 1 గంట పని చేయలేదంట, మిషన్లు పనిచేయలేదు, అందుకని లేట్ అయింది. దాదాపు 7 నుంచి స్టార్ట్ అయింది. మిషన్ లో కాసేపు దాకా పని చేయలేదు అన్నారు. కొంచెం ఇప్పుడే మొదలైంది మిషన్ లైన్ వచ్చేటప్పుడు నిదానంగా కదులుతుంది. అది ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది? పట్టొచ్చు, అక్కడ క్యూ జరిగేదాన్ని బట్టి జరుగుతూ ఉంది. ఓటర్లు కూడా బాగా వస్తున్నారు, బాగా సహకరిస్తున్నారు. సపరేట్ పెడితే బాగుండేదండి, అందరికి ఒకటే వేసరికి లేట్ అయిపోయింది. వాళ్ళకి సపరేట్ చేస్తే బాగుంటది. లేట్గా అవుతుంది సార్. అక్కడికి వెళ్ళేటప్పటికి బాగా పెరిగిపోతున్నారు జనం. కొంచెం విడివిడిగా పెట్టినట్టే బాగుండేది. లేడీస్ కి జెంట్స్ కి విడిగా పెట్టినట్టే బాగుండేది. అది విడివిడిగా పెడితే బాగుండు, విడివిడిగా పెడితే బాగుండు. ఒకే విధంగా పోవడం అనేది కష్టంగా ఉంది. చూస్తున్నాం కదా, ఈవీఎంల మొరాయింపు కారణంగా కొంత ఆలస్యం జరిగింది. సత్తెనపల్లి నియోజకవర్గంలోనే దాదాపు 10 నుంచి 12 కేంద్రాల్లో ఈ ఈవీఎంల మొరాయింపు అన్నది కొంత ఇబ్బంది కలిగించింది. ఆ తర్వాత సాంకేతిక లోపాలను సరిచేసిన తర్వాత ఇప్పుడిప్పుడే పోలింగ్ ప్రక్రియ అన్నది మొదలైంది కాబట్టి చూడాలి. 10 గంటల తర్వాత పర్సెంటేజ్ అన్నది కొంత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది ఓటర్లు బారులు తీరి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఓటు వేసే సమయం ఇంకొక గంట సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం సత్తెనపల్లి కాబట్టి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి ఈ నియోజకవర్గం పైనే ఉంది. మరి గెలుపు ఓటములు చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే గత 2014 ఎన్నికల్లో కేవలం 924 ఓట్లతోనే కోడెల శివప్రసాద్ విజయం సాధించారు కాబట్టి అంబటి రాంబాబు, కోడెల శివప్రసాద్ ఇద్దరు కూడా తీవ్ర విశ్వ ప్రయత్నాలు చేశారు, విస్తృతమైనటువంటి ప్రచారం నిర్వహించారు. మరి ఎవరి వైపు ఓటర్లు మొగ్గు చూపుతారన్నది ఇవాళ తేలిపోనుంది కాబట్టి అందరి దృష్టి ఇక్కడ పడినటువంటి అంశం. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ శర్మ.
రైట్, అది మనం చూస్తున్నాం. అన్ని పోలింగ్ బూతుల దగ్గర కూడా అనేక మంది జనాలు బారులు తీరి కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే చాలా చోట్ల ఇంకా పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. అనేక కారణాలు చెప్తున్నారు. కొన్నిటి దగ్గర మాక్ పోలింగ్ ఆలస్యం కావడంతో పోలింగ్ లేట్ అవుతోందని, అలానే కొన్నిటి దగ్గర ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం లేట్ అవుతోందని చెబుతున్నారు. ప్రస్తుతం మంగళగిరిలో పరిస్థితి ఎలా ఉంది? అక్కడ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని బూతుల దగ్గర పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైందా లేదా తదితర వివరాలు మనం మా ప్రతినిధి పిఎంఆర్ అడిగి తెలుసుకుందాం. పిఎంఆర్, మంగళగిరిలో పరిస్థితి ఎలా ఉంది? పోలింగ్ బూతుల దగ్గర ప్రజలు ఏమంటున్నారు? చాలా ప్రాంతాల్లో చాలా ఆలస్యం అవుతున్నాయి. ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో ఇంకా పోలింగ్ ప్రారంభం కాలేదు. దీనికి సంబంధించి ఏమంటున్నారు? ఎస్ వరప్రసాద్, మీరు చెప్తున్నది 100% నిజం. ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఓటర్లందరూ కూడా బారులు తీరి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి గ్రామంలో ఒక పోలింగ్ బూత్ లో ఉన్న పరిస్థితి. ఇదే పోలింగ్ బూత్ లో దాదాపు ఈ పోలింగ్ స్టేషన్ ప్రాంగణంలో 8 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ 8 పోలింగ్ స్టేషన్లో కూడా ఉదయం 7 గంటలకి పోలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా దాదాపు అరగంట ఆలస్యంగా ఇక్కడ ఈ 8 పోలింగ్ స్టేషన్లోనూ పోలింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఉదయం 6:30 నుంచి కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఇక్కడ మనం ఒకసారి చూస్తే కనుక ఓటర్లు మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఓటర్లు బారులు తీరి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఉండవల్లి గ్రామంలో ఇప్పటి వరకు చూసుకుంటామంటే ఈ స్థాయిలో ఈ సమయానికి ఇంత పెద్ద ఎత్తున ఓటర్లు బారులు తీరి ఉన్న పరిస్థితి కనిపించట్లేదు. ఇక్కడ నుంచి ప్రత్యేకంగా లోకేష్ ఇక్కడ నుండి పోటీ చేయడం కూడా దీనికి ఒక కారణంగా చెప్పవచ్చు. సో ఏదేమైనా కానీ ఈవీఎంల మొరాయింపు విషయానికి వచ్చేసరికి మనకు అందుతున్న సమాచారం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1800 చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నట్లుగా మనకు సమాచారం ఉంది. ప్రధానంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అలాగే ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఇటువంటి జిల్లాల్లో ఈవీఎంల మొరాయింపుకు సంబంధించిన వ్యవహారం మీద పెద్ద ఎత్తున ఏదైతే కంప్లైంట్స్ కావచ్చు, ఇతరత్ర ఫిర్యాదులు ఈసీ వర్గాలకు వస్తున్నట్టుగా మనకి ఖచ్చితమైన సమాచారం అవుతుంది. సో మొత్తం మీద చూసుకుంటా ఉంటే ఇక్కడ మనకు అందుతున్న సమాచారం మేరకు ఇక మంగళగిరి నియోజకవర్గం పరిధిలోకి వచ్చేసరికి మెజారిటీ చోట్ల ఈ ఈవీఎంల మొరాయింపుకు సంబంధించిన ఫిర్యాదులు చాలా ఎక్కువగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఓటర్లో కూడా అసహనం నెమ్మదిగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు చూస్తూ ఉంటే కనుక ఉదయం నుంచి కూడా ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంది. వాస్తవానికి ఎండ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉదయాన్నే వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ఎండ దెబ్బ నుంచి కొంచెం తప్పించుకోవచ్చన్న భావనతో ఉదయాన్ని నుంచి కూడా ఇక్కడ బారులు తీరి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు మహిళలు కావచ్చు, వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజలు పెద్ద ఎత్తున ఇదే అంశానికి సంబంధించి అంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి కొంత ఈ ఎండను తప్పించుకునేందుకు ఉదయాన్నే ఇంకా పూర్తిగా ఎండ రాకముందే ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చినప్పటికీ ఇక్కడ ఈవీఎంల మొరాయింపు ఇతరత్ర వ్యవహారాలతో కొన్ని జాప్యం. ప్రధానంగా చూసుకుంటుంటే మాక్ పోలింగ్ 7 గంటలకి పోలింగ్ ప్రారంభమైతే దానికి గంటన్నర ముందుగా మాక్ పోలింగ్ నిర్వహించాలని చెప్పి ఈసీ వర్గాలు సూచించాయి. అయితే మాక్ పోలింగ్ మాత్రం చాలా చోట్ల జాప్యం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో చాలా చోట్ల మాక్ పోలింగ్కి జాప్యం జరగడం వల్లే పోలింగ్ ప్రక్రియ ఆలస్యమైందని చెప్పి ఈసీ వర్గాలు చెప్తున్నప్పటికీ చాలా చోట్ల కూడా ఈవీఎంల మొరాయింపు అనేది చాలా ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే దాదాపు 1800 చోట్ల ఈవీఎంలకు సంబంధించిన మొరాయింపు కేసులు ఎక్కువగా ఉన్నట్లుగా మనకి ఈసీ వర్గాల నుంచి అలాగే ప్రభుత్వ వర్గాల నుంచి మనకు అందుతున్న సోర్సెస్ నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో మొత్తం మీద చూసుకుంటుంటే ఈ తరహా ఇబ్బందులు అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది ఓటర్లు ఉన్నారు, ఫస్ట్ టైం ఓటర్స్ కూడా ఉన్నారు. ఏమో మీరు ఫస్ట్ టైం అయినా ఇంతకుముందు ఎప్పుడన్నా ఓటేసారు? ఫస్ట్ టైం. ఎలా ఏమనిపిస్తుంది? చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను, కానీ ఇక్కడికి వచ్చాక ఇంత వెయిటింగ్ చాలా కష్టంగా ఉంది. ఇంతకుముందు మీ పేరెంట్స్ ఎప్పుడన్నా వచ్చారా ఇలా పోలింగ్ బూత్లకు రావడం? లేదు, ఇది ఫస్ట్ టైం. మీరు ఇక్కడే ఉంటున్నారు, ఎక్కడన్నా చదువుకుంటున్నారు? వైజాగ్ నుంచి వస్తున్నాం మేము. వైజాగ్ నుంచి ఏం చేస్తున్నారు, ఏం చదువుకుంటున్నారు? బీటెక్ ఫైనల్ ఇయర్. ఏంటి ఏమనుకుంటున్నారు? ఫస్ట్ టైం ఓటేస్తున్నారు, మీరు ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు? ఏంటి? ఏం లేదు, జస్ట్ జగన్ గెలవాలి అన్న ఒపీనియన్తో వేస్తున్నాం. ఓకే, రైట్. మీరు చెప్పండి అమ్మా, ఏంటి ఏ విధంగా ఉంది ఇక్కడ ఏర్పాట్లు, ఏ విధంగా ఉంది? సో మొత్తం మీద ఈ రకమైన అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలింగ్ ఏర్పాటు అంటే ఫస్ట్ టైం ఓటు వేస్తున్న వాళ్ళు కూడా కొంత ఎక్సైటింగ్ ఫీల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇటువంటి వాతావరణం ఇక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా 1800 చోట్ల ఈవీఎంల మొరాయింపుకు సంబంధించిన ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో చాలా చోట్ల ఓటర్లు కూడా అసహనం గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అమ్మా ఏంటి ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎప్పటి నుంచి
నుంచి ఇక్కడ క్యూలో నుంచున్నారు? బాగానే ఉన్నాయండి, ఒక గంట నుంచి నుంచున్నాం. ఏమంటున్నారు, ఎందుకు లేట్ అవుతుందండి? అక్కడ ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళని ముందు పంపించాలంటున్నారు. అలాగే ఏంటి ఇంతకుముందు ఈ గ్రామంలో ఇంత స్థాయిలో పెద్ద ఎత్తున ఎప్పుడన్నా వచ్చారా ఓటర్లు ఈ టైంకి? సో ఇది కొంత జాప్యం అవుతుంది. దాదాపు గంట నుంచి కూడా తాము ఇక్కడ ఉన్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఏర్పాట్ల విషయానికి వచ్చేసరికి కొంత బాగున్నప్పటికీ కొన్ని చోట్ల మాత్రం మనకు అందుతున్న రిపోర్ట్స్ మేరకు కొన్ని చోట్ల ఇరుకు గదుల్లోనూ అలాగే సరైన లైటింగ్ లేని చోట్ల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం, సో ఇటువంటి వాటి వల్ల కూడా కొంత ఇబ్బందులు ఎదురవుతున్నట్లుగా తెలుస్తుంది. సో అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్పి ఈసీ చెప్పుకుంటున్నప్పటికీ ఈవీఎంల మొరాయింపుకు సంబంధించి మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులే వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మంగళగిరి నియోజకవర్గంలోనే ఈ సిఇఓ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదికి సంబంధించిన ఓటు కూడా ఉంది. స్వయంగా ఆయన ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఈవీఎంలు మొరాయింపు వ్యవహారాన్ని ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అన్ని చోట్ల కూడా ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగానే దాదాపు 1800 నుంచి 2000 వరకు ఈవీఎంలకు సంబంధించిన మొరాయింపు కేసులు వచ్చినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద చూసుకుంటుంటే ఈ రకమైన ఇబ్బందుల్ని వీలైనంత వరకు త్వరగానే సార్ట్అవుట్ చేసే దిశగానే చేస్తాం, ప్రక్రియను పూర్తి చేస్తాం. ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని ఆ చోట్ల రీప్లేస్ కూడా చేసే దిశగానే అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్తున్నప్పటికీ ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అంటే ఆ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది. కానీ ఆ తర్వాత చూస్తూ ఉంటే ఏ మేరకు ఈ పోలింగ్ జరుగుతోంది అన్న ఆందోళన కూడా వ్యక్తమవుతున్న కొంతమంది ఓటర్లో వ్యక్తమవుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటా అంటే ఈవీఎంల మొరాయింపు వ్యవహారానికి వచ్చేసరికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం, అలాగే ఓటర్లో కూడా ఆందోళన కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వరప్రసాద్. రైట్.